ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూముల విషయంలో మార్పులు తీసుకువచ్చే భూములను డీల్ చేసే లా చట్టాలు అన్నింటిని తీసేసి వాటిని ఒకే లాతో భర్తీ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ క్రింద పనిచేసే నీతి ఆయోగ్ ఒక మోడల్ యాక్ట్ ని పాస్ చేసి మన దేశంలోని రాష్ట్రాలకు పంపింది. వైసీపీ ప్రభుత్వం కూడా ఈ మోడల్ ని ఆధారంగా చేసుకుని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వైసీపీ ప్రభుత్వం 2023 అక్టోబర్ 31న ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమలులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దీని ద్వారా భూస్వాములకు మరియు రైతులకు కొన్ని లాభాలు ఉంటే నష్టాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని ప్రతిపక్షాలు ప్రజల్లో రైతుల విషయాన్ని చాలా ఈజీగా తీసుకెళ్లిపోయాయి. ఈ ల్యాండ్ టైటిలింగ్ అనేది ఎన్నికల ప్రచారంలో కూటమికి ప్రధాన అస్త్రంగా మారిపోయింది. ఒకవేళ మళ్ళీ వైసీపీ గెలిచినట్లయితే జనాల భూమిని లాక్కుంటారు. అదే కూటమి గెలిచినట్లయితే ల్యాండ్ టైటిలింగ్ ని పూర్తిగా మేము రద్దు చేస్తాము అని చెప్పిన కారణంగా వైసీకి రైతులు వ్యతిరేకమైపోయి కూటమికి ఓటు వేశారు. దీనికి ప్రధాన కారణం ల్యాండ్ టైటిలింగ్.